హాయ్ అండి. నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ ప్లానెట్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి ప్రాంతంలో వేజువాడ అనే ఒక చిన్న గ్రామంలో ఊరికి దూరంగా అడవుల మధ్య ఉన్న ఓ అందమైన ఇంట్లో వీడియో చేయబోతూ ఉన్నాననమాట. ఈ వీడియోలో చాలా మందికి తెలియని విషయాలు బోలెడన్ని ఉన్నాయి. వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటూ స్టార్ట్ చేసేసాను. చివరి వరకు చూస్తారు కదా! కాదు ఎన్ని కాయలున్నాయో కొమ్మ కొమ్మకి ఎంత బాగున్నాయో. ఇది ఒకటే కొమ్మ కాదు, ఇదిగో ఫ్రెండ్స్ చాలా ఎన్ని కొమ్మలు ఉన్నాయో, ప్రతి కొమ్మకి ఇగో కాయలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది ఒక కొమ్మ, అది ఒక కొమ్మ చివరి వరకు కూడా చాలా పెద్ద చెట్టుది. ఎందుకమ్మా ఇవి టెంకలు? మాట టెంకల్లో ఉన్నాయి. రొట్టెలకా? దీంతో రొట్టెలు చేసుకుంటారట. నువ్వు బాగున్నావమ్మా? బాగున్నావా? బాగున్నాను. ఏం పేరు? పిల్లల బాలమ్మ. బాలమ్మ. బాలమ్మక్క. మీ పేరమ్మా? అమ్మాయమ్మ అక్క. ఇంకా అక్క ఏదో ఏదో చేస్తున్నారు. అందంగా పూలు ఉన్న ఏం మొక్క ఇది? పాతాల గరుడా? ఇది ఎందుకు? మందులకు వాడతారు, చెక్క మందులు అట. ఇది పాము కరిసినప్పుడు ఏదో అంటారు, అది ఇదేనా? నొప్పికా? ఈ వస్తాయా? ఈ విత్తనాలు వస్తాయామా? ఏం మనం పట్టుకెళ్ళినా కానీ చేయడం రావాలి కదా మనకి వీటితోని. కాకపోతే పూలు అందంగా ఉన్నాయి. ఇంకా మీరే చీపురు గట్టలకి కట్టేసి అలాగా? బాగుంది. అలా కొన్ని లేపి లాగి లాగి కట్టాలేమో. అయితే అవి అన్ని కలిపి ఎన్ని కట్టలు అవుతాయి? ఒక 6 గట్టలు అవుతాయి కదమ్మా? 3 గట్టలు అవుతాయేమో. 3 పెద్ద కట్ట అవుతుంది కదా. ఏంటి ఏంటి ఈ కుక్క పేరు ఏంటారమ్మా? టైగర్. టైగర్. దోమలు, అడవిలో దోమలు చాలా ఉన్నాయి కదమ్మా? అడవి మరి బాబోయ్, అడవి దూరాలు. కష్టమే. అలా 2 చేతులతో అలా కట్టుకుంటూ కాళ్ళతో తొక్కు పట్టి అలా కట్టాలి. పట్టితే కానీ రాదు మా పట్ట. గట్టిగా కట్టాలి, లేకపోతే ఊడిపోద్ది. ఇలా కట్టి 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 ఇంకా మీరు చీపుర్లు మార్కెట్కి వేసేస్తారు కదా ఎక్కువ అయితే? ఎక్కువ అయితే సంతకమ్ముకు. ఎంతకు అమ్ముతారు? 50 కట్ట. పొడుగే ఉందిలే ఇది. పొడిగినారు మరి.
చాలా చిన్న కట్ట కట్టావు కదమ్మా, మామూలుగా ఇంటి కోసం అమ్మ. బాగుంది. ఇదొక కళ. ఇది దీనికి ఒకటి ముందు బంతిలాగా అయిపోయింది దులిగిపోయి. దానికి ఒకటి దంతురు. అమ్మ మీ ఇల్లు బాగుంది చక్కగా. ఇది వంట కదమ్మా. లైటింగ్ కూడా అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి బాగానే వస్తుంది కదా. వెంటిలేషన్ గట్ట చక్కగా వస్తుంది. ఇవన్నీ ఏంటమ్మా ఇవి? విత్తనాలా? ఏం విత్తనాలా? గెచ్చకందులా? గొచ్చకందులు చక్కగా భద్రపరిచారు. మరి వేయలేదు ఇంకని? అదేసేనా వెచ్చు తిండికేక. తిండికేనా? ఏంటి పప్పు వండుకుంటారా? పప్పు వండుకుంటాం. భలే ఉన్నాయి కుక్కులా. ఏం కుక్కులు ఇవి? అంటే మేము తింటే పసకుక్కులు అన్నా. పసకుక్కులా? ఇవి వండుతారా ఇప్పుడు? ఆరబెట్టి ఇలా ఉంచుకుంటారా కదా? ఆరబెట్టి మురుగుతూ వద్ద ఆరబెట్టా ఉంటే ఇవన్నీ అయ్యానా? ఆరబెట్టి తింటుంది. ఇవన్నీ కుక్కులే. ఇవన్నీ కింద పొయ్యి ఉంది. పొయ్యి ఈ పొయ్యి దగ్గర ఇలా ఇలా పొగ తగలడం వల్ల పాడవకుండా ఉంటాయి కదా. కాసేపు ఎండ దగ్గర వేసావా? డేటా తీసుకోండి పాడుకోవాలి దానికి. సరిపోతాయా అమ్మా మీకు ఆ కొక్కులు? సరే ఒక్కదానికి. ఒక్కదానివా? ఇసుక ఉంటుందా? ఇంకా ఎక్కడ దొరికినాయి ఆ తొక్కులు? అది కదా లేబర్ తొక్కన మొత్తు. అలా ఉడకాలా? భలే ఉందా మా బుట్ట. ఇది హ్యాండ్ బ్యాగ్ లాగా. ఇదేంటి? దేనికి అసలు ఈ బుట్ట? మందులు అటే వేసుకోవడానికి కదా. ఎవరు తయారు చేశారు? మా నాన్న. మీ నాన్న? ఎన్ని సంవత్సరాలు అవుతుంది అది బుట్ట తయారు చేసి? అది ఇప్పుడు సంవత్సరం. మా నాన్న సచ్చి 10-11 రాట అంతే. అప్పుడు తయారు చేసింది బుట్ట. భలే ఉందమ్మా బాబు, హ్యాండ్ బ్యాగ్ లాగా. దీనికి మళ్ళీ తాళ్ళు. మరి ఇది ఎలా ఓపెన్ చేస్తారు? ఇలాగే బాగుంది. ఇక్కడ ఏవో ఉన్నాయి కూడా దాసారు. ఏవో చాలా స్ట్రాంగ్ ఉంది. చాలా స్ట్రాంగ్ ఉంది బుట్ట. వెదురుతో చేసిందేనా? వెదురే మరి. అబ్బా బాగుంది, చాలా బాగుంది. ఇంకా మరి ఉంటే బాగుండు. తయారు చేయిందుము ఇంకొకటి హ్యాండ్ బ్యాగ్ లాగా. ట్రెండింగ్. ఇప్పుడు అల్లి వాళ్ళు లేరా? చాలా సంవత్సరాలు అవుతుంది అయితే. అంటే ఒక 15 సంవత్సరాలు అవుతుందా ఇంకా? అబ్బో బాగుంది. ట్రెండింగ్.
అలా ఉండి ఫోటో తెస్తాను భలేగా ఉందమ్మా బాబు నీ హ్యాండ్ బ్యాగ్ లాగా సూపర్ ఉంది. వెదుర్లతో చేసిన హ్యాండ్ బ్యాగ్ అసలు ఎంత బాగుంది చూడండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనుకున్నారు? దగ్గర దగ్గరగా ఒక 20 సంవత్సరాలు అవుతుందా? 20కి ఎక్కువ అవుతుంది. చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంది. చాలా చిన్న పాయలతో చక్కగా అల్లారు. నిజంగా ఇలాంటి మార్కెట్లో కనుక విడుదల చేస్తే, మార్కెట్లో కనుక అమ్మితే చాలా కాస్ట్ ఉంటాయి. అసలు ఎన్ని సంవత్సరాలు ఎన్ని తరాలు కూడా చూస్తుందేమో అంత స్ట్రాంగ్ ఉంది ఇది. ఇదిగో ఎంత గట్టిగా ఉందో ఇది, అసలు వంగుతలేదు. చాలా బాగుంది. ఏం వేసారమ్మ ఇంత కిందలో? పొగాక? పొగాకు లాంటివో ఏ మందులో ఏయో దాచుకోవడానికి ఉపయోగించుకుంటారు కదా. కానీ హ్యాండ్ బ్యాగ్లో భలే ఉంది. నేను అడుగుదును కానీ మరి ఇది మీకు ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తున్న బ్యాగ్ కాబట్టి నేను అడగలేకపోతున్నాను సెంటిమెంట్గా. మీ నాన్నగారు తయారు చేశారమ్మా? మీ నాన్నగారు తయారు చేసి మీకు కట్నం కింద ఇచ్చారమ్మ కదా. అల్లుడి గారింటికి కట్నంతో ఈ బ్యాగ్తో పంపించారట. నిజంగా కొన్ని వస్తువులు చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఇది నాకు భలే దొరికింది. ఇది తీయడానికి, మీకు చూపించడానికి, మీతో షేర్ చేసుకోవడానికి చాలా బాగా అనిపించింది. హ్యాపీగా ఉంది, నిజంగా హ్యాపీగా ఉంది. నేను ఇంకా దీన్ని మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. మరి ఇవేంటివి? నెమలీకలంట. అంటే నెమలీకల్లో ఆ పించం విప్పినప్పుడు ఉంటాయి కదా, అలాంటివి కాకుండా ఏం నార్మల్గా పొడవుగా ఉన్నాయి చక్కగా. ఇవెందుకు దాచుకున్నారు ఇంతకీ? అలుగులు కట్టడానికి, దానికి కట్టడానికి దాచుకున్నారంట. నిజంగా ఒక రేర్ వస్తువుని చూసినందుకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మళ్ళీ చేసేవాళ్ళు కూడా లేరు, కానీ ఆ మనిషి లేకపోయినా ఆ వస్తువు మాత్రం అలా మిగిలిపోయింది గుర్తుగా కదా, చక్కగా. అదే కదా, ఈరోజు గుర్తు చేసుకున్నాం మీ నాన్నగారిని. ఏం పేరు మీ నాన్నగారి పేరు? చాందల లింగారెడ్డి గారు. నిజంగా సూపర్, ఎంత టాలెంటెడ్ అసలు. వాళ్ళ నాన్నగారు గుర్తుగా చాలా చక్కగా భద్రంగా దాచిపెట్టి ఉంచుకున్నారు ఈ అమ్మ. ఉడికే పోయినాయమ్మా. నిమిషంలో అయిపోతున్నాయి. పచ్చిమిర్చమా? పచ్చికాయలు నూరుకొని వేసుకుంటే బాగుంటాయమ్మా. ఈ ఎక్కడ దొరుకుతాయి? జాబర్ తొక్కలు కదా, కొట్టినవి జాబర్ తొక్కలు, ఆ పిక్కలు అవి చేసి పడేస్తారా అప్పుడు? దాంట్లో ఆ తొక్కల్లో పొలుతాయి కాబట్టి జాబర్ కుక్కలు అంటారా? ఇంకేం దొరుకుతాయమ్మా మనకు అడవుల్లో? ఆకులు కొక్కులేనా? ఈ కాలంలో ఏం దొరుకుతాయి? చేపలు దొరుకుతాయా? ఇప్పుడు దొరకలే, పెద్ద కాలువలా? సంతకి వెళ్ళలేదమ్మా? ఆకుమాడికోట సంతకి వెళ్ళరా? అది దగ్గర మీకు? దగ్గరే. వర్షం పడ్డదేటి?
పచ్చి ఉల్లిపాయ కూడా అందులో వేసి నూరుతున్నావమ్మా. మరి నూరితేనే రాబోతుంది. మిక్సీ కంటే స్పీడ్గా అయిపోయింది మసాలా కదా. మసాలా ఇంక ఇది ఇంక ఇలా వేసేస్తావమ్మా డైరెక్ట్గా. అబ్బా మంచి స్మెల్ వస్తుంది అది వేయగానే. ఆ స్మెల్ చూస్తుంటే చక్కగా భలే అనిపిస్తుంది, చేపల పులుసులాగా. అది నూరు మరి వేసావు కదా, ఇంకా ఇంకా బాగా అనిపిస్తుంది. పులుసా? పులుసు, కుక్కల పులుసు. ఏంటి కందులు కదమ్మా? కంది చెట్లు అవి. అడవి కందులా? అడవి కందులు కాదు, అది మొన్న మోసుకుంటాం కదా. ఏమేస్తున్నారు ఈ సంవత్సరం ఈ దొడ్డులో? అది జొన్నలన కందులు వేసి. జొన్నలన కందులు వేసారా? ఇంకా చిన్న మొక్కలు కూడా ఉన్నాయి అవన్నీ. చిన్న మొన్న వేసిన బెండ మొక్కలు వేసారు. ఇవన్నీ ఎదిగితే ఒక నెల రోజుల్లో ఇవన్నీ చాలా గ్రీనరీగా అయిపోతాయి. చక్క చీరలు కట్టేశారు కదా కోళ్ళు వెళ్ళకుండానేమా. ఏం చెట్లమా? చేమకూర. అడవి చామా మామూలు చామా? మామూలు చేమలే. పువ్వులు పూసింది ఇది. అడవి చేమ అది. ఇది అడవి చామా? వండుకుంటారా? వండుకుంటే మొన్ననే వండుకుంది. ఉడికిపోయింది కదా, చాలా దగ్గరగా అయింది. మరి సేనికి వెళ్తలేదా మీరు? ఇదే సేని, ఇదే దొడ్డి, ఇదే పాక. ఇంకా అన్నీ ఇయ్యనా? బాగుంది అయితే. ముదిరిపోయిందరా ఇది ఆనపకాయ? లేతదా? విత్తనాలుగా? అమ్మ ఇది ఏం చెట్టమ్మా? ఇది చాలా బాగుంది మొక్క. నలుకూర అండి. నలుంకూర? దేనికి ఇది? జ్వరం వస్తే పూసుకుంటారు వెల్లుల్లి పాసిటికి. ఈ కూర జ్వరం వస్తే వేసుకుంటారా? జ్వరం వస్తే ఇలా చితికి రాయి కూడా చితికి మొత్తం బాడీ మొత్తం పూసుకోవాలా? చాలా మంచి వాసన వస్తుంది, మొరం వాసన వస్తుంది. తీగ మల్లె అనుకుంటా, తీగల వెంట చక్కగా తీగ మల్లెలా? భలే ఉంది ఇది కూడా. భలే మాల కట్టినట్టే, ఇంకెక్కడ నుంచి ఇక్కడ కట్ చేసి ఒకేసారి పెట్టుకోవచ్చు. బాగుంది. పెద్ద పందిరి వేసారు ఇక్కడ. ముందు సారి వచ్చినప్పుడు లేదు కదా ఇది. రుచికాయ కూర అంటే లేదు కదా, మొన్న కోస్తారేటి? అది కూర. ఇది కూర బాగానే ఉంది కదా. పచ్చడా? చామ కూరలో అది వేసుకుంటారా? నిమ్మకాయలా ఇవి? నిమ్మకాయలే కదా. చాలా పెద్దవి అవుతాయేమో కదమ్మా ఇవి. అమ్మ ఇదేం పాదు? కప్పదుంపలా ఉంటాయా? ఏ కాలంలో ఉంటాయో? ఎండాకాలంలో రావాలన్నమాట దుంపల కోసం ఒకవేళ వస్తాయి. చిలకడ దుంపలు కదా. కప్పదుంపలు అంటాయి. తెల్ల దుంపలు తెల్లగా ఉంటాయేనా? వర్షానికి పుల్లలు తెచ్చుకుని ఆరబెట్టుకున్నారా? ఓయ్ ఇంకెటు చూసినా ఈ పిక్కలే ఉన్నాయి కదా. దేనికమ్మా ఇవి ఎదుర్లు? గుమ్మిలాలా? గుమ్మిలాలు చేయడానికి తెచ్చారా? మీరు సొంతంగా చేసేసుకుంటారా? మగవాళ్ళు చేస్తారా? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు మీ ఇంట్లో?
గుమ్మిలాలు చేపలు పట్టడానికి చేపలు రేవు కూడా వేస్తూ రేవు దగ్గర. ఆహా. రేవు దగ్గర వేసి వాటితో చేపలు ఎలా పడతారు ఇవి? ఇలాగ వేస్తురు, ఇలాగ వేస్తురు, వేసి మరి కోట ఏరుతురు. అటుపక్క ఇటుపక్క గట్టేసేస్తారా? కోట ఏరి వేస్తురు ఇలాగ. అందులో చేపలు దూరుతాయా? చేప మరి ఈ పక్క నుంచి వచ్చేస్తాయేమో. మూత కట్టుతురు కదా. కట్టేస్తారా? అంటే ఇంకా పూర్తి చేయలేదా ఇది? ఇంకా లేదు. ఎవరు చేస్తున్నారు ఇది? మా అబ్బాయి. మీ అబ్బాయి గారు చేస్తున్నారా? ఇదేంటి గాజులా ఉంది? అదే గుండు. గుండా ఇక్కడ డంగు పక్కించుతుంది. ఆ కన్నం నుంచి దూరుతాయి అవి. బాగుంది. ఇదేదో గాజు అనుకున్నాను నేను సడన్గా చూసి. బాగుంది. ఇదేటా మరి? నారా అది. ఏం నారా? అదే దీన్ని కట్టడానికి ఉంది. అడవి నుంచి తీసారా అది కూడా? అడ్డ చెట్టు ఉంటుంది కదా. అడ్డ చెట్టు నారా? ఒక్కదాని మొక్కది ఇంకలా ఒక్కదానికి ఇంకలా సరిపోతుంది ఆ కూర అంటున్నాను. ఒకసారి వచ్చినప్పుడు ఉండి సుమారు కూర వండుద్ది. తోలలా? తోలలు అంటే ఏంటి? ఆడబెట్టి మరి ఇది మన స్నాక్స్ అన్నట్టు, వర్షాకాలంలో తినే స్నాక్స్. పరపరం అంటున్నాయి చక్కగా గవ్వల్లాగా. బాగున్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి అమ్మ. ఆరినాయి. ఇంక ఇలా తినరేమో ఇవి? మళ్ళా ఉడకబెట్టి ఉప్పు కారం వేస్తారా? డిప్పకాయలు చాలా పెద్దగా ఉన్నాయమ్మా. విత్తనాలు అయినాయి లోపల. ఈ లాస్ట్ ఇయర్ వేసినాయేమో, పోయిన సంవత్సరం పండిన కాయలు. సంవత్సరం వేసినవి కాసినవి. బాగానే విత్తనాలు దొరికితే బాగుండు. మరి 5 కేజీలు వస్తుంది ఒక్కొక్క కూర. ఇక కాదు ఒక్కొక్క కాయ 4 ఇళ్ళకి పంచొచ్చు కదా. చాలా పెద్ద కాసినాయి. మరి విత్తనాలు లేవమ్మా మనకి ఇవ్వడానికి? కాదు ఇదేటా నిత్యం లాగా భలేగా ఉంది ఇది. అదే పాదు అంతేనన్నా. పాదా? ఇది దేనికి ఇది? అడవి కోళ్ళ కోసమా? అడవి కోళ్ళ కోసం వేసేదంట. పడతాయా ఈ మధ్య? పట్టారా? ఇప్పటి వరకు వీడియో చూసారు అంటే వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొక్కులు వేటకు వెళ్తావా? కొక్కుల వెంట వెళ్ళని తిని మొలవలే. మొలవలేదా? మొగ్గలున్నా ఇలాగ ఆరని దొరికినవి అన్ని తీసుకొని వచ్చి ఆరబెట్టుకుంటుంటావమ్మ కదా. ఆరబెట్టు కూడా. కొక్కులా? అవి మొగ్గలున్నా. ఈ మొగ్గలా? అవి మొగ్గలు అవి ఆల్రెడీ కొక్కులు తీసేసుకున్నారేమో అనుకున్నాను. ఇంతేనా? ఇంకా మొగ్గలున్నా. పెద్దవి అవుతాయా? ఇగో ఇది ఇంకా చిన్నది. మనం ఇందాక వండిన కొక్కులు ఇవేనా? అంటే మనం రేల్సిన కొక్కులు వండాం అంతేనా?
ఇలాంటి కొక్కులు బోల్డ్ దొరుకుతాయి కదా మీకు. అవి అల్లటక్కడ మొలుతు కానీ మొలు అవి ఆహా. ఇది జాబ్రా డొంక తొక్కాకూడదు తొక్క నా మొలుతు. ఆహా, జాబ్రా తొక్కాట. అది ఆ పెంట, కానీ మొక్కలకి వేసుకున్నా కూడా ఆ పెంట బాగా వస్తుంది. అమ్మా చాలా మంచి వంట చూపించారు. అడవి రుచులు చక్కగా ఇటువైపు మారేడుమిల్లి వచ్చినప్పుడు మాత్రమే ఈ అడవి రుచులను మనం చూడగలుగుతున్నాము. ఏం కొక్కులు అమ్మ అవి? అవి జేబర్ కడ మొలుతు జేబర్ తొక్కల కడ జేబర్ కొక్కులు కదా. జేబర్ కొక్కులు కూర చాలా బాగా చేసావు, ఇంత నూనె చుక్క కూడా లేకుండా. ఇలాగే తినాలి కొంచెం, అంటే ఆరోగ్యం కొంచెం బాగుంటుంది. అంటే అప్పుడప్పుడు నూనె లేకుండా కూడా తినాలి. మరి అంత మంచి వంట చేసి చూపించినందుకు నీకోసం చిన్న కానుక తీసుకొచ్చాను. మరి పెద్దది కాదు, చిన్న కానుక. నచ్చిందా చీర? నచ్చిందండి. నచ్చిందా? అవి గాజులు వేయించుకో. మరి తక్కువ, మరి నాకున్న దాంట్లో ఇచ్చాను నేను. థ్యాంక్ యూ అమ్మా. మళ్ళీ వస్తాము మరి. సరే రండి. బాయ్. బాయ్. చాలా మొక్కలు వచ్చేసినాయి. అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఇప్పుడు కోసేసుకొచ్చామా, పండిపోయింది అది. పండుగ మోసుకుంటు కానీ ఇంటికి భలే ఉంది. ఇంత నరకు గొడ్డలి తెలుసా? ఎంత బాగుంది ఈ గొడ్డలు మాత్రం, చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ గొడ్డలు అయితే చూసారా ఎంత బాగుందో, చిన్న గొడ్డలి సూపర్గా ఉంది. నేను ఎప్పుడు ఇలా చూడలేదు, ఇంత చిన్న గొడ్డల్ని. పండిందే. ఎలా అనిపించిందండి ఈ వీడియో? ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.